రైతుల సంక్షేమమే ప్రభుత్వం యొక్క ధ్యేయమని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేపట్టిన వైఎస్ఆర్ రైతు విజయ సంకల్ప యాత్ర 6వ రోజు దిగ్విజయంగా కొనసాగింది. ఇక పెడబల్లిలోని ప్రారంభమైన ఈ పాదయాత్ర కొట్లపల్లి, రాచువారిపల్లి, నిడిమామిడి మీదుగా గాజులపల్లి వరకు కొనసాగింది. ఇక అదే విధంగా ఎమ్మెల్యే గాజులపల్లిలో రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఫైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గాజులపల్లి రిజర్వాయర్ నిర్మాణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమ రారాజుగా మిగిలిపోనున్నారని పేర్కొన్నారు. ఇక ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే 0.5 టీఎంసీ నీళ్లు నిల్వ చేయడం జరుగుతుందని, కొన్ని వేల హెక్టార్ల భూమికి సాగునీరు, చుట్టుపక్కల గ్రామాలకి తాగునీరు అందడం జరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రి బోర్డు చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి, ఎంపీపీ రమణారెడ్డి, వైఎస్ ఎంపీపీ కేసీ రంగన్న, కన్వీనర్లు నర్సారెడ్డి, రంగారెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ మాబు, నిడిమామిడి సర్పంచ్ లత, బాలు, నాయకులు నారాయణరెడ్డి, మాధవరెడ్డి, చెరువూరి భాస్కర్ రెడ్డి, కృష్ణనాయక్, రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీల, జెడ్పీటీసీ లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. మేము కోరుకుంటా ఉన్నాం. ఆ రోజు పెన్షన్ కార్యక్రమం కూడా జగన్ ఎలక్షన్ల వరకు చక్కగా ఉంటారు. ఎలక్షన్లు అయిపోతేనే మళ్ళీ దెబ్బ ఇప్పుతానే మళ్ళా వంగిపోతారు. మీ బిడ్డల్ని శ్రీధరెడ్డిని గెలిపించండి, ఎమ్మెల్యేగా గెలిపించండి. మీ బిడ్డల్ని జగనన్నను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాటు తెలుగుదేశం ఉండారు, జనసేన ఉండారు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అందరు ఉండారన్న. కాబట్టి దయచేసి ఆయన నామిని, ఆయన భార్య చనిపోయింది. ఆయనకు వైఎస్ఆర్ బీమా తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు శాంక్షన్ చేసింది. దీని తర్వాత బిడ్డ, మన విజయమ్మ బిడ్డ, మన జగనన్న మీ అందరి మనసులో, మీ అందరి గుండెల్లో నిత్యము కొలువైనటువంటి, ఎన్నో దశాబ్దాల కలైనటువంటి మా ప్రాంతం యొక్క రైతాంగం యొక్క కళ ఈరోజు మనందరి ప్రీతం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సాధ్యమైంది. ముఖ్యంగా గాజులపల్లి రిజర్వాయర్ అనేది దాదాపుగా ఒక 15 పంచాయతీలకు సాగునీరు, తాగునీరు సమస్య లేకోకుండా 30,000 నుంచి 40,000 జనాభాకు తాగునీరు, లక్షల ఎకరాలకు, కనీసం 50,000 ఎకరాలకు ఆయకట్టు స్టెబిలైజేషన్ అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జే కావడం కాకుండా తగ్గునున్నటువంటి ఈ రిజర్వాయర్ కింద ఉన్నటువంటి చెరువులు కానీ, లేదంటే గుంటలు కానీ, లేదంటే చెక్ డ్యాములు కానీ అన్ని పూర్తి సామర్థ్యంలో ఎప్పుడూ నిండుగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దాం. 75 రోజుల్లో హంద్రినీవ కాలువల ద్వారా ఏదైతే నీళ్లు పోతున్నాయో వాటిని లిఫ్ట్ స్కీమ్ ద్వారా 75 డేస్లో ఈ రిజర్వాయర్ నింపేదానికి 1400 mm వ్యాసం ఉన్నటువంటి పైపు ద్వారా నీళ్లు తీసుకొని వచ్చి నిరంతరం కొట్టి ఈ రిజర్వాయర్ నింపుతాం. 0.5 టీఎంసీ నీళ్లను ఇక్కడ నింపడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వల్ల వర్షాలు లేవు, మాకు ఉండే విషయం చెప్తా ఉండే. ఎందుకు అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు బయటపడుతున్నాం. రాబో 18 నెలల నుంచి 24 నెలల లోపల ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయ్యేది గ్యారంటీ. కొంతమంది ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ఎలక్షన్ల స్టంట్ కోసం భూమి పూజలు చేస్తామని. మాకు అలాంటి అవసరం లేదు స్వామి. మేము రాత్రిపూట టెంకాయలు కొట్టే అలవాటు మాకు లేదు. మీకున్నటువంటి విద్యలు మేము ఎప్పుడు నేర్చుకోలే. ఏదో ఒకటి ఆ కెమిస్ట్రీ కూడా చదువుకున్నాం, ఆడి ఎగ్జామ్లు రాసుకున్నాం, పాస్ అయినాం. మళ్ళీ ఆ కెమిస్ట్రీ కూడా ముట్టుకోవాలి. ఎందుకంటే ఎందుకు లేదు స్వామి, వాళ్ళు నీ దగ్గర ఆడిపోవాలని చెప్పేసి. నీ విద్యలు కొన్ని విద్యలు రాత్రిపూట టెంకాయలు కొట్టేది, ప్రజలను మభ్యపుచ్చేది, అలాంటి విద్యలు మాకు లేవు. మేము ఆడ ఫౌండేషన్ స్టోన్ వేసినాం. ఒకటి నేషనల్ హైవేకు మా సీఎం గారు, గడ్కరీ గారు, మా ఎంపీ, నేను, మా ధర్మవరం ఎమ్మెల్యే కలిసి ఒకటి ఫౌండేషన్ స్టోన్ వేసినాం. ఏడ బుక్కపట్నం
దగ్గర ఒక ఫౌండేషన్ స్టోన్ ఇలాంటిది ఫౌండేషన్ స్టోన్ వేసినాం ఒకటి. కావాలంటే పోయి చూసుకో. మేము రాత్రిపూట టెంకాయలు కొట్టినామా, పగులుపూట టెంకాయలు కొట్టినామా తెలుస్తుంది. మేము ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామా లేదా మీకు తెలుస్తుంది. నువ్వు ఆ రోజు కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, మంత్రిగా ఉన్నావు, నువ్వు చేయలేనటువంటి పనులు మేము చేస్తూ ఉంటే ఈరోజు మా మీద అబండాలు చబండాలు వేసుకుంటూ మా మీద పేలిపోతున్నావు. మాకేం బాధ లేదు. నువ్వు పేలినా బాధ లేదు, పేలకపోయినా బాధ లేదు. చిచ్చుగుడ్డు బాధ పేలినా ఒకటే, పేలకపోయినా ఒకటే. ఖచ్చితంగా ప్రజలు మా పక్కన నిలబడున్నారు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ప్రజలు మా నాయకుడిని ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో మా ప్రాంతం రైతాంగం, ముఖ్యంగా రైతాంగం సుభిక్షంగా ఉండబోతా ఉంది.